హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నత్త మాంసం శనగపప్పు కర్రీ అయితే వండుతున్నానండి. చూడండి, ఇది నత్త మాంసం అండి. నేనైతే ముందుగా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని వేడవనిచ్చి అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించానండి. కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి వేయించేసుకుంటున్నానండి. ఇవి వేగినప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేస్తే ఉల్లిపాయలు తొందరగా అయితే వేగిపోతాయండి. చూడండి, ఉల్లిపాయలు అయితే వేగిపోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నత్త మాంసాన్ని అయితే నేను వేసేసానండి. ఇందులోని అల్లం పేస్ట్ వేస్తున్నానండి. కొంచెం ఈ కర్రీ మటన్ వండినట్టుగా వండితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా అల్లం వేసుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి నేను ఇలా ఉడికించానండి. 10 నిమిషాల తర్వాత ఆయిల్ అయితే ఇలా పైకి వచ్చిందండి. ఇలా ఆయిల్ తేరిన తర్వాత మనం ముందుగా ఒక 2-3 గంటలు ముందుగానే శనగపప్పు అయితే నానబెట్టుకోవాలండి. ఆ నానబెట్టిన శనగపప్పు కూడా నేను ఈ కర్రీలో వేసి అయితే వేయించేస్తున్నాను. ఇలా వేగిన తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడగా సాల్ట్, 2 స్పూన్ల కారం కూడా వేస్తున్నానండి. అది మీ ఆప్షన్, తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి. నేను ఈ విధంగా అయితే కలిపేసాను. ఇలా కలిపి ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేస్తున్నానండి. ఇలా మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టి అయితే ఉడికించేస్తున్నానండి. నేను ఒకసారి మధ్యలో మూత తీసి చూసాను. చూడండి, ఇదైతే సగం వరకు ఉడికిపోయిందండి. ఇందులో అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసేసానండి. ఈ విధంగా వేసుకొని కలిపేస్తున్నాను. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ నేను మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టి కొంతసేపటి పాటు ఉడికిస్తున్నాను. శనగపప్పు నత్త మాంసం కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఇందులో ఫైనల్గా గరం మసాలా అయితే వేసేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసి ఈ విధంగా అయితే నేను కలిపేస్తున్నాను. ఫైనల్గా కొత్తిమీర అయితే జల్లేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది నత్త మాంసం హెల్త్కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.